అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం. చలో కర్నూలు కార్యక్రమానికి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన శ్రీమతి బుట్టా రేణుక. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో జరగబోయే అన్నదాతకు అండగా నిరసన కార్యక్రమానికి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక. కూటమి ప్రభుత్వం చేతగానితనంతో మద్దతు ధర అందక అల్లాడుతున్న అన్నదాతలకు తక్షణమే పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 ఇవ్వాలి. సూపర్ 6 హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలి. దళారీ వ్యవస్థను తొలగించాలి. తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి. రైతులపై అదనపు భారం పోపే చర్యలు మానుకోవాలి అనే డిమాండ్లతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమానికి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి కర్నూలు జిల్లా కేంద్రానికి బయలుదేరిన వాహనాలకు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, కోఆప్షన్ మెంబర్లు, మండల నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏ హామీలు నెరవేర్చడం లేదు. రైతు బీమా లేదు. రైతుని దళారుల చేతిలో వెళ్ళిపోయాయి. వాళ్ళ పంట అంతా కూడా వారికి ఎటువంటి న్యాయం జరగకుండా ఇవాళ కనీస మద్దతు ధర కూడా ప్రకటించకుండా అన్ని విధాలుగా రైతులని బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇటువంటి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది అని అంటున్నారు. కానీ 6 నెలలు అయినా కూడా 45 సంవత్సరాల ఇండస్ట్రీ నాకు 6 నెలలైనా కూడా ఏది కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఇవాళ ఉన్నారు అంటే నిజంగా చాలా విచారించవలసిన విషయం ఇది. మరి రైతులని మనం కాపాడుకుంటే ఏదైనా కూడా భవిష్యత్తు బాగుంటుందని